ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనం ప్రేమించి మరొక సమయాన్ని, కాలాన్ని, అవకాశాన్ని మనం ఆయన సహవాసం చేయడానికి ఆయన ఇచ్చాడు కాబట్టి మనం ధన్యులం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, దాన్ని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో మీ హృదయాల్లో ఏకీవించండి. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, తండ్రి ప్రార్థన చేస్తున్నాను. మేమందరము ముఖాముఖి మేము మీ తండ్రి రాకపోయినా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీ సంధిని మీరు మాకు అనుగ్రహించినందున స్తోత్రాలు తండ్రి. దేవ సమయంలో నీ పరిశుద్ధ లేఖనాలని మేము ధ్యానించునుగా మీ కృపని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఈ పరిచర్యకి వ్యతిరేకంగా, విరోధముగా పోరాటకు ప్రయత్నించే అపవాది ప్రభావాన్ని యేసుక్రీస్తు నామములో ఎదిరిస్తున్నాం. దేవా స్తోత్రాలు. మిగిలిన కాల సమయంగా పూజింటూ మీకే మహిమగంతమును ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు దినాల్లో ప్రపంచం అంతా కూడా ఎలా ఉందో, అన్ని స్థలాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసును. ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినాల నుంచి మనం ఒక నెల తర్వాత ఇంకో నెల మనం అలా గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో వారు ఎన్నడూ కూడా ఊహించినటువంటి, తలంచినటువంటి
పరిస్థితులు గుండా వారు వెళ్ళవలసి వస్తుంది. మనకు తెలిసిన ఈ పరిస్థితుల్లో, ఈ కఠిన పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడినా, ఎవరితో సంభాషించినా ప్రేమ వాళ్ళరా ప్రతి ఒక్కరు కూడా చాలా నిరాశతో ఉన్నట్టుగా, కృంగిపోయినట్లుగా, ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా వస్తాయని మేము అనుకోలేదని వారి యొక్క నైరాశ్యాన్ని అందజెప్తున్నారు. ఇక్కడ మనం కానినట్టయితే మనకు తెలిసిన మనందరికీ కూడా ఈ పరిస్థితుల్లో ఒకటి అనేకమైన కారణాల చేత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది అనేక రీతిలుగా ప్రపంచమంతా కూడా ప్రవహించింది. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క తెగులు వల్ల, ఈ కరోనా అనే కోవిడ్ అనే పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ యొక్క దీన్ని మహమ్మారిని పేరు పెట్టారు. దీనివల్ల దీని యొక్క స్థితి, దీని యొక్క చలనం ఇది ఎలా ఉంటుందో మొట్టమొదట ఇది ప్రపంచంలో ఇది మనుషుల మధ్యలో క్రియేట్ చేసినప్పుడు చాలామందికి తెలియలేదు దీని యొక్క సంగతి ఎలా ఉంటుందో. మనకు తెలుసును, ప్రతిరోజు కూడా వార్తల్లో మనం వినే వివరాలు అంటుంటే చాలా కలవరంగా ఉంటుంది. ఎందుకంటే మొదటిది, మన దేశంలో అన్నీ మొదలుపడ్డాయి కాబట్టి అందరికీ ధనాన్ని వారి అవసరాల వరకు సంపాదించుకునేటువంటి ఒక పరిస్థితులు ఏమి లేవు. అందువల్ల చాలామంది వారి కనీస అవసరాలు తీరక బాధపడ్డారు ఒకటి ఆర్థిక సమస్య వల్ల. సరే, అలా ఉంటుండగా రెండోది ఏంటంటే, అంతకన్నా ముఖ్యమైనది ఈ మహమ్మారి వల్ల, ఈ తెగులు వల్ల చాలామంది ప్రపంచంలో అనేక దేశాల్లో మా మనుషులు ఊహించని రీతిగా చాలామంది హఠాత్తుగా మరణించారు. అంతమంది ఈ యొక్క తెగులు వల్ల మరణించడం అనేది అది మన యొక్క మనసులో ఎవరు ఊహించలేదు. ఇట్లా ఉంటుండగా ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క పరిస్థితులు ప్రపంచంలోని పరిపాలన చేస్తున్న నాయకులు అనేక మందికి వాళ్ళు కూడా కలవపరిచి, వాళ్ళు కూడా సమాధానం కోల్పోయి ప్రపంచ ప్రజల నాయకుల మధ్యలో ఉన్నటువంటి సామరస్యం కూడా దెబ్బతింది. మంచిది. ఇది చాలా గడ్డు పరిస్థితి మనకు తెలుసును. అయితే ఈ సమయంలో ఎవరితో మాట్లాడి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిరుత్సాహం, నిరాశ, డిసప్పాయింట్మెంట్. అయితే ఈ నిరుత్సాహము, ఈ నిరాశ అనేది ఎందువల్ల వస్తుందో, ఎందుకది మన జీవితంలో ప్రవేశిస్తుందో దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ముందుగా మన సమయం జరిగిన కొద్ది కూడా ముందు పరిశుద్ధ గ్రంథంలో వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్టయితే
అనేక మంది దేవుని ఎన్ని పరిస్థితులు కూడా వారి వారి పరిస్థితిని బట్టి వారి జీవితాల్లో వారు సంభవించినటువంటి స్థితిగతులను బట్టి అనేక మంది పరిస్థితులు కూడా దేవుని ప్రజలు కూడా నిరుత్సాహం చెందారు. మొట్టమొదటి నేను మనం ఒక పరిస్థితి నుంచి నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆయన ఎవరంటే మనకు తెలిసిన మన పితరుడైన మన తండ్రి అయిన అబ్రహాం యొక్క జీవితంలో మనం గమనించినట్టయితే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు ఒక కుమారుని ఇస్తానని. తెలిసిన విషయమే. అలా ఏమవుతుంది, అలాగా మనం గమనించినట్టయితే ఈ మాట దేవుడు అబ్రహాం గారు ఎప్పుడు చెప్తాడంటే ఆయన వయసు సుమారుగా 70 సంవత్సరాల కాలంలో ఆయన పిలిచి చెప్తాడు. దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మాటని వింటాడు. తర్వాత అబ్రహాం చరిత్ర ఉంది. అలా అంటున్నా ఏమవుతుందంటే, దయచేసి వినండి, అబ్రహాముకి సంతానం కలగదు. ఎందుకంటే మనకు తెలుసును, అబ్రహాం భార్య శారా కూడా వృద్ధురాలు. ఈయన పిలవడినప్పుడు 70 సంవత్సరాలు అయితే, అదే సమయంలో శారాకి, ఆయన భార్య శారాకి 60 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తేడా. సో ఇలా కాలం అయిపోతుంది. చాలా సంఘటనలు జరిగాయి. అబ్రహాం జీవితంలో ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 15 నుంచి 19 వరకు. ఆదికాండము 17వ అధ్యాయము 15 నుంచి 19 వరకు. మరియు దేవుడు, నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. సరే, ఇక్కడ ఒక విషయం మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు శారా వల్ల నీకు సంతానం కలుగుతుందని మళ్ళీ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఎంత విన్నాడు, దేవుని చెప్పిన మాటని అబ్రహాం విన్నాడు. అప్పుడు అబ్రహాము 17వ వచనం నేను చెబుతున్నాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వాని సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకోండి. ఈ మాటలు బట్టి మనకి ఏమనిపిస్తుంది, అబ్రహాము యొక్క హృదయంలోని ఏముందంటే, ఇంక నాకేం సంతానం, ఒక నిరుత్సాహం అబ్రహాము యొక్క హృదయంలో ఉంది. ఆయన కూడా మానవుడు కాబట్టి. అయితే నిరుత్సాహం కలిగింది. దానికి సాదృశ్యంగా మళ్ళీ మనం రోమా 4వ అధ్యాయం తీస్తే అక్కడ మనకి 17 నుంచి రోమా 4:17 నుండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి
నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ మనం చూసినట్టయితే ఆదికాండంలోని అబ్రహాం అనుకున్నాడు, తన యొక్క మనసులో అనుకున్నాడు, నూరేండ్ల వయసున్న నాకు 90 ఏళ్ళ వయసున్న శారాకి సంతానం కలుగునా అని ఆయన మనసులో అనుకున్నాడు. అనుకుని దానికి సపోర్ట్గా ఇస్మాయిల్ అప్పటికే ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్ని గురించి ఆయన్ని కాపాడు అనే మాట అంటున్నాడు. ఎందుకంటే ఇస్మాయిలే తనకి వారసవుతాడని అబ్రాహాము అంటే సారాకి తనకి పిల్లలు పుడతారని సరైన నమ్మకం లేదు. అందుకే జస్ట్ నవ్వి నేను చిన్న మాట చెప్తాను దయచేసిందండి. మనం ఏదైనా ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ మాటల్లోని వాడు మనకేదో ఒక ఆశ్చర్యకరమైన మాట, ఒక ధైర్యంతో విన్నవాడు మనకు చెప్తారు. మన పరిస్థితి బట్టి వింటాం, ఇది జరిగే పనిలే అని మనసు అనుకుంటాం. అటువంటి భావం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ అబ్రహాము యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ నిరుత్సాహం మనం చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే కానీ మనకు అర్థం కాదు. ఇక్కడ రోమ 4వ అధ్యాయం చూసినట్టయితే ఇక్కడ మనం గమనిద్దాం. నిరీక్షణ ఉంది. నీ సంతానం ఇలా ఉండని చెప్పిన తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణ కాదని నిరీక్షణకి నమ్మాను. నిరీక్షణ ఉంది, కానీ నిరీక్షణ ఉంటున్నా కూడా దయచేసి గమనించండి, ఆ నిరీక్షణని కూడా అపవాది కొంచెం పక్కపెట్టి ఆయన హృదయంలోని ఒక విధమైనటువంటి ఆలోచన, నిరుత్సాహమైన ఆలోచన చూడండి. మరియు అతడు 19 రోమా 4:19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? తన శరీరం మృతుల్యమంటును సారా గర్భం మృతుల్యమంటాడు. ఆలోచన వచ్చింది కాబట్టి దానికి మనం ఆదికాండంలోని మాటను చూసుకుంటే మనకు అర్థమవుతుంది. విన్నాడు, నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉన్నప్పటికీ కూడా ఆ నిరీక్షణలోని ఏ ఆలోచన వచ్చింది అబ్రహాము గారికి? తన శరీరము అప్పుడు తన శరీరం మృతుల్యమైనట్టును సారా గర్భం మృతుల్యమంటును ఆలోచించింది. కానీ జస్ట్ దయచేసి వినండి, ఈ ఆలోచన వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆయనకున్న నిరీక్షణలో ఇది కాస్త ఆ నిరీక్షణని కొద్దిగా తొలగించేదిగా ఉంటుంది. అండ్ నిరీక్షణ ఉంది కానీ ఆ నిరీక్షణలో ఒక నిరుత్సాహం, ఇది అబ్రహాము జరిగింది. అయితే ఇక్కడ విషయం, అబ్రహాము నిరీక్షణగా ఉన్నాడు. అదే సమయంలో ఇలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు
అప్పుడు ఏం చేశాడు అని మనం గమనించైతే అక్కడ చదువుతాను 20 వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే ఈ యొక్క ఆలోచన వచ్చింది, నాకు ఎంతసేపు, నా శారకి ఎంతసేపు అయిపోయింది, మాకేమో సంతానం కలుగుతుంది నేను చెప్తున్నాడు. కానీ ఆయన అంటే ఒక ఆలోచన వచ్చింది. నేను చెప్తున్నా తెలిసిందండి, మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్కుని, దేవుని యొక్క వాగ్దానాన్ని అన్నీ కూడా నమ్ముతాం, నిరీక్షణ ఉంటాం. అదే సమయంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి మనం మానవ సహజంగా మనకి ఆ నిరీక్షణ కలిగిన ఉన్నప్పుడు కూడా అబ్రహాములాగా మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఒక తలంపు వస్తుంది. అదే అపవాది వేసేటువంటి అగ్నిమానం. ఆ తలంపు ఏమొస్తుందంటే నిజమే, దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఆ నిరీక్షణ ఉంటుంది. అదే సమయంలో ఆ నిరీక్షణను భంగం చేసేటటువంటి ఒక నిరుత్సాహము మనకు కూడా వస్తుంది. మీరు దయచేసి గమనించుకోండి. నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ కోల్పోం. ఆ నిరీక్షణ ఉంటుండగానే ఒక ఆలోచన మనం ప్రవేశిస్తుంది. అదేంటంటే ఆ నిరీక్షణ వల్ల మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాన్ని భిన్నంగా ఉండేటట్టుగా ఆ యొక్క నిరుత్సాహం మన జీవితం ప్రవేశిస్తుంది. ఈ అబ్రహాము జీవితం కూడా అది జరిగింది, ఆలోచన వచ్చింది. కానీ అక్కడ నిర్వాహం చేసినట్టయితే ఆవిడ ఏం చేయాలి? అప్పటికి తన శరీరం ముత్తలమెంట్ను శారీరకమైన ముత్తలమెంట్ను ఆలోచించుని. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం సందేహింపగా అప్పుడు ఏం చేశాడు? దేవుని వాగ్దానం గురించి ఏమాత్రం కూడా సందేహించగా ఆలోచించినాం. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం సందేహింపగా, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాము వాగ్దానం ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మన దేవుడు అబ్రహాము గారి కానీ మనకు కానీ నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఉంటుండే కూడా పరిస్థితులు భిన్నంగా ఉండబట్టి మనం కొంచెం ఒక్క నిమిషం అపవాది అగ్నిమానం ఆలోచించాం. అబ్రహాము ఆలోచించి మనం కూడా ఆలోచిస్తాం. ఇలా ఉంది ఈ పరిస్థితుల్ని, ఈ యొక్క ఆశీర్వాదం, ఈ మేలు ఏదో ఒకటి మరి నాకు కలుగుతుందా, నా పరిస్థితుల్లో ఉన్న ఈ పరిస్థితులను పెట్టి మనం ఆలోచిస్తాం. అబ్రహాము కూడా ఆలోచించాడు, ఒక్క నిమిషం ఆలోచించాడు. కానీ అదే సమయంలో తనను పిలిచినటువంటి, తనతో మాట్లాడినటువంటి, తనకి వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిని ఆయన జ్ఞాపకం చేసుకొని అప్పుడు తనకున్నటువంటి విశ్వాసాన్ని దేవుని మీద, దేవుడు తను పిలిచినప్పుడు, దేవుడు తను మాట్లాడినప్పుడు, దేవుడు తను వాగ్దానం చేసినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఏం చేయంటే ఆ యొక్క విశ్వాసాన్ని ఈయనలో ఏర్పడినటువంటి ఈ యొక్క నిరీక్షణకి భిన్నంగా కలిగినటువంటి అవిశ్వాసాన్ని ఆయన గతంలో దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన గ్రహించినప్పుడు ఎలా అయితే ఆయన జీవితం కొనసాగాడు, ఆ యొక్క అవిశ్వాసం అనేటువంటి ఒక అగ్నిమానము, ఒక నిరుత్సాహము వచ్చినప్పుడు అబ్రహాము ఏంటంటే ఆయన నిరీక్షించినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. చేసుకుని ఏంటంటే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నిరీక్షణ మళ్ళీ బలపరుస్తున్నాడు. బలపరుచుకుని చేశాడంటే అవిశ్వాసం కలిగినటువంటి ఈ నిరుత్సాహాన్ని ఆయన జీవితంలో అబ్రహాము తొలగించాడు. అది ఆ విధంగా అబ్రహాము జీవితంలో కూడా వచ్చింది, నిరుత్సాహం వచ్చింది. ఆ నిరుత్సాహాన్ని అందించాలంటే తర్వాత మరొక విషయం చేద్దాం. ఆదికాండం 40వ అధ్యాయం 20 నుంచి 23. ఆదికాండము 40వ అధ్యాయము 20 నుంచి 23. మూడవ దినమందు జరిగినదేమనగా
ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయెను. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే యోసేపు యొక్క జీవితంలో ఆయన చెరసాలలో ఉన్నప్పుడు జరిగిన సంగతి. పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి వస్తారు, చెరసాలలో వేస్తారు. వేసిన తర్వాత ఆ కళ్ళకి అంటారు. ఆ కళ్ళు యొక్క అర్థం చెప్తాడు యోసేపు. చెప్పిన తర్వాత ఆ యోసేపు అర్థం చెప్పినట్టుగానే 3 నెలలు అయిన తర్వాత పానదాయకుల అధిపతికి ఉద్యోగం వస్తుంది, భక్ష్యకారుల అధిపతికి చర్చదనం అవుతుంది. అది ఇక్కడ ఈ పానదాయకుల అధిపతికి తిరిగి ఉద్యోగం వస్తుందని అర్థం చెప్పిన యోసేపు అంత మాట అంటాడు. 40 చూస్తుంటే ఆదికాండము 40:14. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. అంచేత కాలంగా అర్థం చేసిన తర్వాత యోసేపు ఏమన్నాడు? పానదాయకులతో నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, నువ్వు ఫరోకి ద్రాక్షారసం అందిస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా గురించి ఫరోకి చెప్పు అంటాడు. నన్ను తప్పించు ఈ చెరసాల నుంచి. కానీ చూసినట్టయితే ఉద్యోగంలో చేస్తాడు పానదాయకుడి. కానీ అయితే పానదాయకుడి యోసేపును జ్ఞాపకం చేసుకునగా అతన్ని మర్చిపోయాను. ప్లీజ్ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నది అక్కడ 41:1. అంటే యోసేపు యొక్క జీవితం అంటే 17వ ఏట వస్తాడు, బానిసగా మొత్తానికి చేసేలా వస్తాడు. వచ్చిన తర్వాత 28 లెక్కడితే ఈ సంఘటన జరిగినట్టుకి యోసేపు యొక్క వయసు 28 సంవత్సరాలు. అప్పుడు ఈ పానదాయకుడు చెప్తాడు, నేను ఈ చెరసాల నుంచి నా తండ్రింటికి నా అందరూ వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. ఎందుకంటే పానదాయకుల అధిపతి చెప్తే ఫరో అతని మాటని గౌరవిస్తాడు, విడుదల వచ్చేస్తుంది. ఎంతో ఆశించుంటాడు, ఎంతో హోప్తో ఉంటాడు. ఐ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ దిస్ ప్రిజన్, ఈ ఈజిప్షియన్ ప్రిజన్ అని చెప్పి. కానీ ఆమె మర్చిపోతాడు. ఆమె మర్చిపోవడం అనేది అది దేవుని సంకల్పం. ఒకవేళ యోసేపు గురించి ఈ పానదాయకుడు అని చెప్పాడు ఫరోతోని, చెప్పినట్టు ప్రేమ వల్ల యోసేపు ఐగుప్తు దేశం చేస్తా నుంచి విడతాడు, అని తీర్థారం అవుద్ది. అందుకని ఎంతో హోప్తో ఉంటాడు. ఆ హోప్ ఏమవుద్దంటే జరగదు. అప్పుడు యోసేపు యొక్క హృదయం ఏమొస్తుంది? నిరుత్సాహం వస్తుంది. కానీ నిరుత్సాహం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు యోసేపు గురించి ఆలోచిద్దాం. నిరుత్సాహం వచ్చింటే సాధారణంగా నిన్న విడుదల వస్తుందని విడుదల రాలేదు. అయితే ఇక్కడ యోసేపు హృదయంలో వచ్చిన నిరుత్సాహాన్ని యోసేపు ఎలా దాన్ని ఓవర్టేక్ చేశాడు? ఎలా అంటే యోసేపు ఐగుప్తు దేశం రాకముందు ఆయనకి దేవుడు 2 కళ్ళ ద్వారా ఆయన భవిష్యత్తుని బయలుపరుస్తాడు. అంత దేవుడు ఇచ్చినటువంటి యోసేపు గురించి, ఆయన భవిష్యత్తు గురించి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కళ లేక వాగ్దానం బట్టి దాన్ని ఆధారం చేసుకొని దేవుడు నాకు ఇటువంటి కళ ఇచ్చాడు కదా, ఇటువంటి వాగ్దానం ఇచ్చాడు కదా అని చెప్పేసి యోసేపు ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని చిత్తం తన జీవితం పట్ల ఏముందో అది గుర్తు చేసుకొని దాన్ని బట్టి ఏం చేస్తాడంటే యోసేపు జీవితంలో వచ్చినటువంటి ఈ యొక్క ఉత్సాహాన్ని యోసేపు ఇస్తాడు. తర్వాత
మరొక ప్రవక్త చూద్దాం. మొదటి రోజులు 19వ అధ్యాయం ఉంటుంది. అక్కడ ప్రవక్త ఏలియా గురించి మనం చూస్తాం. మనం అక్కడ కర్మేలు పర్వతం మీద ఉన్న ఘట్టం చూస్తాం. అంతా కూడా మొదటి రోజులు 19వ అధ్యాయము మనం చదివితే ధ్యానిస్తే అందులో ఈ సంగతి ఉంటుంది. మొదటి రోజులు 19వ అధ్యాయము మొదటి రోజు. మొదటి రాజులు 18వ అధ్యాయం 1వ వచనం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. చాలు. దానికి ముందు 17వ అధ్యాయం మొదటి రోజు చదివితే అక్కడ ఇస్తాడు. మొదటి రాజులు 17:1. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అంచేత ముందుగా దేవుడు యొక్క ప్రేమను బట్టి టార్టన్ ఏరియా ఈ మంచి వర్షం కూడా పడదు. మూడు సంవత్సరాలు సుమారుగా. తర్వాత అయిపోతుంది. ఆ 3 సంవత్సరాలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం దేవుడు మళ్ళీ ఏలియాకి ప్రత్యక్షమై, నేను భూమి వర్షము కురిపోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాం దర్శనం చెప్తాడు. అప్పుడు ఆహాం దర్శనం వెళ్ళిపోతాడు. తర్వాత చూసినట్టయితే ఇక్కడ మనం ఏలియా అంతా మనం చూద్దాం. ఇక్కడ ఏలియా ఏం చేస్తాడంటే, మనం 18వ అధ్యాయము 22-21. మొదటి రాజులు 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 400 ఉన్నారు, అయితే 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి, వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా, జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇక్కడ చేయడం లేఖనాన్ని బట్టి అందరికీ తెలిసిన అంశమే ఇది. కర్మేలు పర్వతం మీద ఒక సవాలు ఇస్తాడు. దయచేసి వినండి. ఆ సవాలు ఏం జరుగుతుందో తెలుసు. వీళ్ళ యొక్క బయలు ప్రవక్తల యొక్క ఏం జరగదు. అలాగే ఇక్కడ ఏలియా ఆ సాయంకాలం అయిపోతుంది. దేని వాక్యం చూసినట్లయితే అప్పుడు ఏలియా ఆ జనులందరినీ కూడా హెచ్చరించి ఆ బలిపీఠం మీద బలిపీఠం తయారు చేసి ఆ యొక్క బలిపీఠం తయారు చేసి అంతా కట్టలు పెరిచి అన్ని పేర్చి నీళ్లు ఆ బలిపీఠం నీళ్ళు వేస్తాడు. నీళ్ళు వేసిన తర్వాత కందకం కూడా నీళ్ళతో నిండిపోద్ది. అప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. 18వ అధ్యాయం 30 చదువు. మొదటి రాజులు 18:36.
అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. మంచి ఇక్కడ దేవుని యొక్క సెలవు చేత ప్రవక్తని ఏలియా ఆ కర్మల పర్వతం మీద ఏం చేశాడో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించండి, నేను అంత టైం లేదు కాబట్టి చెప్తున్నాను. కర్మల పర్వతం మీద రెండు మనసులతో ద్విమనసులుగా వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఏలియా యొక్క హెచ్చరికను విని ముందు ఏం జరిగిందంటే, కర్మల పర్వతం మీద తాను చేయబోయేటటువంటి ఈ అద్భుతానికి ముందుగా ప్రవక్తని ఏలియా ఏం చేసిందంటే, అక్కడ చూసినట్టయితే ఇది ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం అంతా కూడా చెదిరిపోయింది. చెదిరిపోయిన బలిపీఠం ముందు ఏలియా ఏం చేసిందంటే వీళ్ళందరినీ కూడా హెచ్చరించి ఆ చెదిరిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని తిరిగి పునర్నిర్మించాడు. అది గొప్ప హెచ్చరికగా ఉంది. మన బలిపీఠం కూడా చెదిరిపోద్ది. ఏంటి బలిపీఠం? మనం ఎప్పుడు హెచ్చరించుకుంటాం. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం, కుటుంబ ప్రార్థన బలిపీఠం, సహవాస ప్రార్థన బలిపీఠం, ఇలాగా ఈ బలిపీఠాలు ఏమవుతాయంటే మీ జీవితం ఎప్పుడు మీకు అర్థం ఉంటుంది. అపవాది దేన్నైనా చేయించాడని ప్రార్థన చేయనివాడు. ఏది చేయించంటే ముందు అక్కడ ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దాడు. ఆ బలిపీఠాన్ని పునర్నిర్మించాడు. తర్వాత మనం చదివిన లేఖన ప్రకారంగా అక్కడ అగ్ని వచ్చి ఆ పశువును దహించి వేసింది. దయచేసి గమనించండి, అక్కడ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం దేవుని వాక్యం చూసినట్టయితే 19:1 నుంచి మొదటి రాజులు 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేసెను. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రవక్త ఏలియా, దేవుని చేత ఏర్పరచబడిన ఏలియా ప్రవక్త కర్మెలు పర్వతం మీద ఒక అద్భుతం జరుగుద్ది, చాలా అద్భుతం. ఆ తర్వాత బయలు ప్రవక్తలని సంహరిస్తాడు.
ఇంత జరిగింది. దేవుడు ఆయన తోడుకున్నందు వల్ల ఎంత జరిగింది. కానీ ఎంత జరిగిన తర్వాత అక్కడ రాణి యెజబెలు ఒక మాట అంటుంది, మన చదివాం, రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వల్ల చేయనేళ్ళ దేవుడు నాకు గొప్ప ఉపాయం కలుగును కాక ఆయన అంటాడు. రేపు 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 ఈ వేళకు నువ్వు కూడా నేను చంపించేస్తాను, నీ ప్రాణం తీస్తాను అని అంది. ఇక్కడ దయచేసి గమనిద్దాం. ఇంత సేవ చేసినాడు, ఇంత అద్భుతం జరిగింది, ఇంత మేలు జరిగింది. ప్రజలందరూ కూడా యెహోవా దేవుడు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ యొక్క విశ్వాసం స్థిరపడింది. ఇంతంతా జరిగిన తర్వాత ప్రేమ వాళ్ళరా, ఒక స్త్రీ యొక్క మాటను బట్టి ఏలియా యొక్క జీవితంలోని ఒక నిరుత్సాహం బయలుదేరుతుంది. ఆ నిరుత్సాహం ఎక్కడ దారితీసిందంటే మనం చూసినట్టయితే ఈ యొక్క యెజబెలు నోట పలికినటువంటి ఆ మాటను తెలుసుకున్నటువంటి ప్రవక్త ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతాడు. ఇక్కడ మనం చూసినట్టయితే తన ప్రాణం కాపాడుకోవడానికి వెళ్ళిపోతాడు భయంతో. వెళ్ళిన తర్వాత అరణ్యంలోకి దిన ప్రయాణం అంతా వెళ్తాడు. బదరుషం కూర్చుంటాడు. మన్నాపేక్ష గెలవాడే ఇంత పరిస్థితి చేసిన ఏలియా యొక్క హృదయం మరణాపేక్ష వస్తుంది. అంటే ఇంక నేను ఎందుకు బ్రతికి నేను చనిపోతానని భావిస్తాడు. మరణాపేక్ష వచ్చినంత మనం చదివాం దేవుని వాక్యంలో. దేవునికి ఏమైనా ప్రాణం చేస్తాడు? ఇక దేవుని వాక్యం తింటే నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలను, నా ప్రాణం తీసుకొని అని ప్రార్థన చేశాను. అంటే ఈ ప్రార్థన అయినప్పుడు అంతకుముందు సంగతి జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త ఏలియా ఎంత నిరుత్సాహంతో ఉన్నాడు, ఎంత కుంగిపోయాడు. ఇంకెందుకు నేను ఎందుకు బ్రతికి చాలు, ఇంక నేను ఈ లోకంలో జీవించను, బ్రతకను, ఇంక నేనేం చేయను, ఇంకొంచెం చాలు, నన్ను పిలుచుకో అంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రార్థన ఏం చేశాడంటే నా ప్రాణం తీసుకొని అని ప్రార్థన చేశాడు ఏలియా. ఎందుకు ఈ యొక్క ప్రార్థన చేశాడంటే తాను ఈ లోకంలో జీవించడానికి ఏలియాకి ఏమాత్రం ఇష్టం లేదు. మంచిదే. ఎందుకు ప్రార్థన చేసుకుని ఎందుకు ఏలియా అలా ప్రార్థన చేసినది మనం చూద్దాం. తనంతట తాను తన ప్రాణాన్ని కడతీసుకోవడానికి ఏలియాకి ఇష్టం లేదు. అది దేవుని నియమానికి విరుద్ధం. అది తను చంపుకోవడం. అందుకని ఏంటంటే దేవుడినే మొదలుపెట్టినాడు. ఏదో ఒక కారణం చేత నా ప్రాణం తీసుకొని ఏలియా చేశాడు, ప్రార్థన చేశాడు. అంటే అక్కడ జరిగినటువంటి అద్భుతం, జరిగినటువంటి కార్యం, ఈ యెజబెలు యొక్క మాట, ఇదంతా బట్టి కూడా ప్రవక్త ఏలియా యొక్క హృదయం చాలా కుంగిపోయింది. బెదరడం అనుకున్నాడు. నా ప్రాణం ప్రాణం చేశాడు. చేశానండి. అంత నిరుత్సాహంతో ఉన్నటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రంగా. ఎందుకంటే మన జీవితంలో కూడా ఎందుకు నేను బ్రతకాలి, ఈ ప్రాణం నా ప్రాణం పోతే మంచిది అని చెప్పేసి అనుకుంటాం. ఏలియా లాంటి ఒక పరిస్థితి వస్తుంది. కానీ ఏలియా కూడా అలాగా నిరుత్సాహపడిపోయాడు, నీరసపడిపోయాడు, బెదరం వేద్దాం అనుకున్నాడు. అలాంటి కుంగుదలైనటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధంగా ఉంది. నీ శక్తికి మించిన ప్రయాణం. అక్కడ మనం చూసినట్టయితే అలా అన్నట్టు దేవుడు ఏంటంటే కుంగిపోయినటువంటి నిరుత్సాహంతో
ఉన్నటువంటి నిరాశ ఉన్నటువంటి ఏరియాని ఏం చేశాడు దేవుడు ముందుగా ఆ బలహీనత నుంచి దేవుడు ముందుగా ఏరియాని విడిపించాడు. దానికి ఏం చేశాడు, ఇద్దరు దేవతలు వచ్చారు. మొదటి దేవత వచ్చి అక్కడ కాల్చిన అప్పము నిలబడి ఉంటుంది. అదే దేవత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాడు. దేవత రొట్టె ఆ నీళ్ళు పెట్టాడు, ఏలియాని లేపాడు, నువ్వు భోజనం చేయి అన్నాడు. ఏలియా ఏం చేశాడు, భోజనం చేశాడు. భోజనం చేసి తిరిగి పోరండి. ఇది మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటను దేవుడు మనం మాట్లాడినప్పుడు ఆ మాటను మనం తిరస్కరిస్తాం, దాని గురించి పెద్ద పట్టించుకోం, దాని గురించి ఆలోచించాం. మొదటి వచ్చి ఇస్తే తినేసి పడుకున్నాడు. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఏరియాని ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. రెండో దూత వచ్చి మళ్ళీ ఏంటంటే ఆ యొక్క రెండో దూత వచ్చి అయితే దూత రెండో వాడు వచ్చి అది ముట్టి నీ శక్తికి నేను ప్రయాణం నీకు సిద్ధమైంది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి భోజనం బలం చేత ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా ఈ దూత యొక్క పరిశీలన చేసినట్టయితే దేవుని దూత అంటే దేవుని యొక్క సన్నిధి. మన జీవితంలో కూడా దేవుడు మనం ప్రేమించి మన యొక్క నిరుత్సాహ స్థితిలో నిరాశ స్థితిలో ఏలియాని ఎలాగైతే ముందు బలపరిచాడు, బలపరిచి అలా బలపరచడానికి ఇక్కడ వాక్యం భోజనం, దేవుని భోజనం. ఇక్కడ లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 వాళ్ళు ప్రయాణం చేశాడు. దొరుకుతున్నాడు ఆ భద్రవృక్షం కింద. నా జీవితం చాలంటున్నాడు, బలుండి అయిపోయాడు. కానీ దేవుడు ఏలియాని ఇచ్చాడు, బలపరిచాడు. ఎలా బలపరిచాడు ఆయన భోజనం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా మనం అన్వించుకోవచ్చు. భోజన బలం అంటే అక్కడ రొట్టె నీళ్ళు ఇచ్చాడు లిటరల్గా. మన జీవితంలో కూడా ఏంటంటే ఒకవేళ ఆ రొట్టె నీళ్ళు ఇవ్వకపోయినప్పుడు కూడా మనకి దేవుని వాక్యమే మనకి భోజనం, దేవుని వాక్యమే మనకి జలం. దేవుని వాక్యాన్ని ద్వారా దేవుడు మాట్లాడతాడు, నీతిని మాట్లాడి నేను బలపరుస్తాడు. ఆ భోజనం బలం చేత ఏలియా ఎలాగైతే బలపడి అలా నిద్రపోతున్న మరణపెట్టాడు ఏలియా, ఏం చేశాడు, ఆ భోజన బలం చేత 40 దాటిన వాళ్ళు రన్ చేశాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమంటే మనం ఎంత నిరాశలో ఉన్నా, ఎంత నిరుత్సాహంలో ఉన్నా, ఎంత కృంగిపోయి ఉన్నా సరే నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ఏర్పరిచిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నీ ద్వారా ఏ కార్యం జరిగి ఉంటానని నిర్ణయించాడో ఆ కార్యం నీ ద్వారా జరిగించుకోవడానికి ఆయన ఏర్పరిచిన దేవుడు. ఏలియాని ఎలా బలపరిచాడో నిన్ను కూడా అలాగే బలపరుస్తాడు. తర్వాత ఏంటంటే ఎండింగ్లోని ఏలియా యొక్క ముగింపు, ఏలియా యొక్క జీవితంలోని దేవుడు చెప్తాడు. 15వ వచనం మొదటి రాజులు 19:15. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. అది అంచేత ఈ శక్తి నిర్ణయం చేయడంలోనే ఏలియా ఏం చేయాలో, వాటుడు ఏలియా ఏం చేయాలో ఆ దేవుడు ఆ యొక్క అసైన్మెంట్ ఇది చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా అవుతాడు. అయితే నేను ముగింపు వస్తున్నాను.
ఏలియా ఎలీషాలు ఒక దినాన్న ఉన్నప్పుడు ఏలియా యొక్క పరిచయం ముగుస్తుంది, దేవుని యొక్క సెలవు అవుతుంది. అగ్ని గురం చేత ఏలియా ఆరోహణిస్తాడు. నేను మాట్లాడుతున్నాను అక్కడ నేను చూడాలనుకున్నటువంటి ఏలియాని బలపరిచిన దేవుడు శక్తికి ప్రయాణం చేయించాడు, అగ్ని చేత ఆరోహణ చేయించాడు. మళ్ళీ ఫైనల్గా మాట్లాడుతున్నాను, ఏలియా నేను ఎక్కడ తీసుకొచ్చాడు? యేసు తీసుకొచ్చాడు ఆ కొండ మీద. ఏలియా, మోషే, యేసు. అది ఆయన ఒక ముగింపు. అంచేత నిరుత్సాహం ఉన్నప్పుడు కూడా ఆ నిరుత్సాహంలో మనం బలపరిచి, మనం స్థిరపరిచి మనల్ని ఏలియాని ఎలాగైతే చేయించాడో ఇలా చేశాడు. ప్రార్థిస్తున్నాం. పరిచయం తండ్రి, స్తోత్రాలు. ముఖ్యంగా ఈ సమయంలో వాక్యమైనటువంటి ప్రియమైన వాళ్ళరా వినండి. మళ్ళీ మీకు ఈ దినాల్లో ఎక్కడ చూసినా సరే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి కాబట్టి మరి నిరుత్సాహము, నిరాశ సహజంగా ఏర్పడుతుంది పరిస్థితిని బట్టి. కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే అనేక వాక్యాలను గమనించినట్లయితే నిన్ను ఎన్నడూ కూడా విడువడు, ఎడవాడు. మరణపరీక్ష గలవాడైనటువంటి ఏలియాని వదిలిపెట్టలేదు, కృంగిపోయిన ఏలియాని వదిలిపెట్టలేదు. ముందు దయచేసి విను ఒక మాట. నిరుత్సాహం చేత నిరాశ చేత కుంగిపోయినటువంటి ఏలియాని దేవుడు ముందు తన దూతను పంపించి భోజనము నీళ్ళు ఉంటాయి. ముందుగా నేను మాట చెప్పి ముగిస్తున్నాను. ఏలియాని దేవుడు ముందు బలహీనంగా ఉన్న ఏలియాని ముందు దేవుడు బలపరిచాడు. బలపరిచి దేనికి ఎంతకు బలపరిచాడంటే తన శక్తికి నేను ప్రయాణం చేయడానికి తగినటువంటి బలాన్ని, శక్తిని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఇచ్చి బలపడిన తర్వాత ఏలియా చెప్పినట్టుగా ఈ శక్తికి నేను ప్రయాణం నీకు సిద్ధమైందని, అలాగే ఏలియా చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణించేట ఏలియా. అంచేత ఈ దినాల్లో నిరుత్సాహం వస్తుంది. నీ నిరుత్సాహాన్ని దేవుని యొక్క వాగ్దానం బట్టి, నిరీక్షను బట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి. ప్రార్థిస్తున్నాం. ప్రజలండి స్తోత్రమైన దేవా, ఈ దినాల్లో మేము గమనించినట్టయితే చాలా గడ్డు దినాల్లో ఉన్నాం. మేము దేవ సంఘాన్ని ప్రేమించి మీరు సంఘంలోని మా అందరితో మాట్లాడారు. ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క హృదయము శక్తికి నేను ప్రయాణం చేసినటువంటి ఏలియాని బలపరిచిన రీతిగా తండ్రి మీరు కూడా మమ్మల్ని అందరినీ బలపరుస్తారని నమ్ముతున్నాం. మాలో ఉండేటువంటి నిరాశ, నిరుత్సాహం అన్నీ కూడా సహజంగా వస్తాయి, కానీ వాటిని అధిగమించి శక్తికి మీరు ప్రయాణం చేయగలిగే ధన్యత మీరు ఏలియాకి ఇచ్చిన ధన్యత మీరు మాకు ఇస్తారని నమ్ముతూ మహిమ గంత ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వదిస్తున్నాం. మన ప్రభువైన కృపయు తండ్రి నేను ప్రేమ పరిశుద్ధంగా అన్యోన్య సహవాసం సమాధానం ఆదరణ మనకును గురించి వారికి సదాకాలం తోడేని కాపాడును గాక, ఆమేన్. ప్రియమైన దయచేసి మీకు ఏమైనా సమస్య ఉన్నా ఏదైనా సరే ఫోన్ ద్వారా తెలియజేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడిని దీవించుగా, ఆమేన్.